కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదని ఎన్ని రకాల నాన్ వెజ్ వంటలున్నా కూడా ఈ పప్పుచారు మీద ఏది మించదు కదా. సండే రోజు అందరింట్లో నాన్ వెజ్ స్పెషల్ ఉంటే మా ఇంట్లో మాత్రం పప్పుచారుతో స్పెషల్ అయిపోయింది. ఈ పప్పుచారునే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తారు కదా. నేను మాత్రం సింపుల్ గా ఇలా అయితే చేసుకుంటాను. ముందుగా అయితే పప్పును ఉడికించి ఆ తర్వాత ఒక 4-5 వెజిటేబుల్స్ అయితే పప్పులో వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కాస్త ధనియాల పొడి కూడా వేసుకొని అందులో చింతపండు రసం కూడా వేసుకొని కొద్దిసేపు అయితే మసలనిద్దాం. ఈ పప్పుచారు మసలే లోపు అయితే పోపు అయితే వేసుకుందాం. ఇంకా పోపు అయితే మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి కాస్త వేగాక కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ, అందులోని సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మన పప్పుచారులో అయితే వేసేసుకోవాలి. మసులుతున్న పప్పుచారులో అయితే మనం చేసిన పోపు వేయగానే వస్తుందండి వాసన, అసలు ఎక్సలెంట్ అనుకో. ఇంకా పప్పుచారు ఉంటే కామన్ గా గుర్తొచ్చేది అప్పడాలు. ఇంకా అప్పడాలు కూడా వేసుకొని మన పప్పుచారు వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు పోండి. ఎంతమందికి నాన్ వెజ్ కంటే ఈ పప్పుచారు అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి.